హలో అండి, ఈ వీడియోలో డ్యామేజ్ అయిన పౌడర్ పఫ్ని ఎలా సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నార్మల్గా పౌడర్ పఫ్ అనేది ఇలా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా అయిపోతుంది. ఇలాంటి దాన్ని ఎలా ఫిక్స్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా పౌడర్ పఫ్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఇటువంటి స్పాంజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇటువంటి స్పాంజ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే కనుక కాటన్ తీసుకుని ఇలా దీని లోపల పెట్టేసేయండి. ఒకవేళ ఈ కాటన్ కూడా మీ దగ్గర లేదు అంటే మెత్తగా ఉండే ఏదైనా క్లాత్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి పాతవి ఏమైనా థ్రెడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. తర్వాత ఒక సూదికి ఇలా దారాన్ని ఎక్కించి తీసుకోండి. ఈ సూదితో ఈ క్లాత్ బయట నుంచి సూదిని గుచ్చి కుట్టడం స్టార్ట్ చేయాలి. క్లాత్కి మరీ చివరి నుంచి కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. అలానే దారం మొత్తం లాగేయకుండా కొంచెం దారం ఉంచాలి. తర్వాత ఇలా చుట్టూ దూరంగా కుట్టేయాలి. అంటే చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు దారం బయటకు వదిలాం కదా, అలానే ఇప్పుడు కూడా దారాన్ని బయటకు తీసుకుని రావాలి. అంటే ఎండింగ్ అండ్ స్టార్టింగ్ కూడా మనకి థ్రెడ్స్ అనేవి బయటకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద దూది పెట్టి ఉంచాం కదా, దాన్ని ఇలా సెంటర్లో పెట్టి తర్వాత ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని స్టార్టింగ్ ఎండింగ్ అనేవి వాటిని పట్టుకుని టైట్గా లాగాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర స్పేస్ ఉంది కదా, అందులోకి ఈ క్లాత్ని ఇలా పెట్టేయాలి చుట్టూ. ఇప్పుడు టైట్గా లాగాలి. ఇలా లాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చుట్టూ కూడా టైట్గా ఉందా లేదా అని చెప్పి. ఆ తర్వాత ఈ రెండు దారాలు ఉన్నాయి కదా, వీటితో ఇలా రెండు ముళ్ళు అనేవి టైట్గా వేసేయాలి. ఎక్స్ట్రా మిగిలిన దారాన్ని కొంచెం ఉంచి మిగిలింది ఇంకా కట్ చేసేయండి. ఇప్పుడు ఇంక ఇది కూడా లోపలికి పెట్టేసేయాలి. అంతే, మనకి పౌడర్ పఫ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా దారం కుట్ట అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా పౌడర్ పఫ్ ఊడిపోయినట్టయితే ఇలా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలా చేయడం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.